హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 స్పూన్ గీ వేసి 2 ఇలాచి, 1 దాల్చిన చెక్క, అలాగే కాస్త షాజీరా వేయాలండి. తర్వాత 2.5 స్పూన్ల ఆయిల్ వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. అయితే ఈ మటన్ ముక్కలు ముందుగా కాస్త సాల్ట్, కాస్త పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి. లేకపోతే మటన్ ముక్కలకి మధ్య మధ్యలో హెయిర్ ఉండి మనం తిన్నప్పుడు కర్రీలో కూడా వస్తుంది. తర్వాత అందులో ఒక పచ్చిమిర్చి, కాస్త పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్, టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చేసుకొని అందులోనే చిల్లీ ఫ్లేక్స్ లేదా ఎండుమిర్చిలను నలిపి అందులో వేసుకోవాలండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1.5 లేదా మీకు రుచికి తగినంత కారం వేసి కారం ముక్కలకు పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులోనే టమాటా ప్యూరీ వేయాలండి. 2 టమాటాలని సన్నగా తరిగి ప్యూరీలాగా బ్లెండ్ చేసుకొని ఇందులో వేయాలి. నేను టమాటా ప్యూరీ వేసి క్లిప్ మిస్ చేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి మెత్తగా ప్యూరీలాగా బ్లెండ్ చేసుకొని అందులో వేసి తగినంత వాటర్ వేసుకొని ప్రెషర్ పెట్టి 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ప్రెషర్ తీసేసిన తర్వాత కాస్త వైట్ పెప్పర్, ఒకవేళ మీకు కారం కనుక సరిపోలేదంటే ఈ స్టేజ్లో కారం వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కాస్త వైట్ పెప్పర్ పౌడర్, అలాగే కరివేపాకు, కొబ్బరి పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ కదా. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.